రాజనగరం టీడీపీ శ్రేణుల వల్లే తనకు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి వచ్చిందని బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రుడా చైర్మన్ గా ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. రాజమండ్రి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం తన ప్రధాన లక్ష్యమన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన రుడా అక్రమాలపై దృష్టి పెడతానని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాలకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని అన్నారు. అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అయితే ఇప్పుడు గత 2 పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి వైన మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో ఉంది. ఈ పుష్కరాలు వచ్చిన వెంటనే మనకి ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయని చెప్పేసి వారు అందరూ కూడా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అలాగే ఇప్పుడు నేను ఈవేళ ఆఫీసు అసైన్ చేసినప్పటికీ పుష్కరాల మీద ఇప్పటికే అధికారులు కానివ్వండి, ఇతర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే చర్చించడం జరుగుతుంది. అనేక ప్రాజెక్టులు వారు అంటే ఏ రోడ్లు అయితే మనం విస్తరించాలో, ఏ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలో, ఈ ఘాట్లు కూడా ఏ విధంగా మనం డీసెంట్రలైజ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఘాట్స్ డెవలప్ చేయడం అన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. తప్పనిసరిగా రాజమహేంద్రవరం చాలా అంటే ఉన్నత స్థానంలో అంటే అర్బనైజేషన్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది. రానున్న రోజు మన భవిష్యత్ అంతా